కాలేజీలు వచ్చేదాన్ని రద్దు చేసుకోవడమే సంస్కారహీనమైన చర్య, అధర్మం. అట్లాగే ఈ కాలేజీలని కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయలేకపోవడం అంటే అసమర్థత, లేదా చిన్న చూపు, లేదా ప్రైవేట్ కార్పొరేట్ మెడికల్ కళాశాలల పట్ల అపారమైన ప్రేమతో ఈ వ్యవస్థని నాశనం చెయ్యాలని కోరుకునేటటువంటి కుత్సితపు బుద్ధి అది. అంతకుముందంతా మనం ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకున్నాం. మన కర్మగాలి మన బిడ్డల టైంకి వచ్చేటప్పటికి ఈ లేకపోతే బతకలేననే పరిస్థితికి వచ్చేసింది ప్రైవేటు కార్పొరేటు. ఏం కర్మ ఇది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చెప్పండి. లేకపోతే అసలు ఎంత ప్రశాంతంగా బతికేస్తారు ప్రజలు ఈ దరిద్రం లేకపోతే. అమరావతికి ఏదో అమెరికా నుంచి యూనివర్సిటీలు వస్తున్నాయి, లేదంటే అక్కడి నుంచి యూనివర్సిటీలు వస్తున్నాయి, రాబోతున్నాయి, ఒప్పందాలు కుదుర్చుకున్నాం అన్నారు. ఇక్కడ వచ్చిన మెడికల్ కాలేజీలని ఆయన ఏదో మొదలు పెట్టారు, పూర్తి చేయలేదు, సగంలో వదిలేశారు. ప్రభుత్వ బాధ్యత వాటిని ఎందుకు ఏమనిపిస్తుందంటే ఇందులో సింపుల్ అండి. అది వాటిని కాలేజీలు అవి కొత్తగా ఎలాటైనా ఇవన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చి పడేస్తే వాడు ఎంత ప్యాకేజ్ ఇస్తాడు, వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించుకుంటారు. లేదా ఆయా కాలేజీలు బినామీలుగా వీళ్ళ మనుషులను పెట్టుకుని తీసుకుని వీళ్ళు సంపాదించుకుంటారు. ఇక ఏళ్ల తరబడి సంపాదనే కదా అది ప్రైవేట్ అయితే. అందుకోసం చేస్తుండొచ్చు వీళ్ళు. ఇదివరకు అంతే కదా, చక్కగా కడుపు నిండా జీతం తీసుకుని నెల నెల బతికేస్తూ పర్మనెంట్ గా బతికేసినటువంటి దాన్ని ఏమంటారు పాల ఫ్యాక్టరీలు, సహకార సంఘం, షుగర్ ఫ్యాక్టరీలు ఏమైపోయినాయి అవన్నీ ప్రైవేట్ పరంగా. దానివల్ల ఇంకా ఏం లాభం ఉంటుంది సార్ అలా ఇచ్చేయడం వల్ల? ఇంకా ఎవరికి లాభం? వ్యక్తికి లాభమే కదా. ఓకే, ఇప్పుడు సామాన్యులకి అధికార పక్షానికి లాభం అండి. జనాలు ఎట్టపోతే భలేవారే. ఇప్పుడు ఇదివరకు పాలు ఎట్ట పడితే అట్ట ఎప్పుడు రేట్లు పెంచాల పాలు, ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచుతారు ఏడాదికి ఒకసారి.